నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు. నమస్తే అండి. నమస్తే విజువల్ కనపడదా సార్. విజయబాబు గారు, సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై అరెస్టులకు సంబంధించి మీరు ఒక పిల్ వేశారు. హైకోర్టు దానికి సంబంధించి మీకు జరిమానా కూడా విధించడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు వేశారు? హైకోర్టు అట్లా ఎందుకు చెప్పింది? ప్రాసెస్ ఏం జరిగింది అసలు? ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, బేసిక్ గా నేను జర్నలిస్ట్ని, జ్యూరిస్ట్ని. తర్వాత నా జీవితం మొత్తం కూడా ఈ సమాజంలో నాకు అన్యాయం అనిపించింది. అంటే ఒకరికి అన్యాయం అనిపించింది, ఇంకొకరికి న్యాయం అనిపించవచ్చు. ఏది న్యాయం, ఏది అన్యాయం అనేటువంటిది అంతిమంగా తేల్చాల్సింది కోర్టు. అయితే అదే సమయంలో కోర్టు తీర్పు మనకి శిరోధార్యమే కానీ, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోర్టులో మనం వేసిన వాటికి సంబంధించి కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. అవి ఏమిటి అన్నట్లయితే, మన డ్రాఫ్టింగ్ లో కానీ, మన ఆర్గ్యుమెంట్ లో కానీ, ఎక్కడైనా సరే మనం అనుకున్నది ఆ డ్రాఫ్ట్ లో ప్రాపర్ గా కన్వే చేయలేకపోయినా, సో ఇలాంటి సందర్భాల్లో మనకి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వస్తాయి. కాబట్టి మన గౌరవ న్యాయ వ్యవస్థ అంచెలంచెలుగా ఉండడానికి కారణం అదే అన్నమాట. సో అది ఇక్కడ గమనించాలి. అయితే దీనికి సంబంధించి ఇదేనా నా కోసం వేసింది కాదు. దీని మీద ఇవాళ విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు ఇవి చూస్తే నాకు నవ్వొస్తా ఉంది. ఎందుకంటే కేసులు అనేటువంటివి మనం కేసులు వేస్తుంటాం, గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, తిరిగి మళ్ళీ వేరే వాళ్ళు దీనికి ఇది చేస్తుంటాం. ఇది ఒక ప్రక్రియ, అడ్వకేట్స్కి కానీ, జ్యూరిస్టులకు కానీ, ఏదైనా కూడా. సో ఇది అదేదో ఇవాళ వీడికి చాలా కాలం తర్వాత వీడికి బాగా బలే తగిలింది, భలే ఇదైంది అంటే, మనుషుల యొక్క మనస్తత్వం అలా ఉంటుంది. అంటే మన భావజాలానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే వారి భావజాలానికి నేను వ్యతిరేకమైనప్పుడు సహజంగానే మానవ ప్రక్రియ ఏంటంటే, అవతల వాడికి ఇదైనప్పుడు సహజమైనటువంటి ఆనందం అనేది జరుగుతుంది. సో ఇవాళ ఇక్కడ నేను ఫీల్ అయింది ఏంటి అన్నట్లయితే, అక్కడ బేసిక్ గా అక్రమ అరెస్టుల మీద అనేటువంటిది నా పాయింట్. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతున్నటువంటి వాళ్ళని మీరు ప్రాపర్ గా అరెస్ట్ చేసి మళ్ళీ న్యాయస్థానానికి అప్పచెప్తే న్యాయస్థానం వాళ్ళకి ఇది ఇస్తుంది. దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. అలా కాకుండా ఇవాళ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని నిందించినా, ఏం చేసినా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అది న్యాయస్థానం దృష్టికి ఇవాళ రేపు ఖచ్చితంగా వెళతాయి. జస్టిస్ అనేటువంటిది డిలే కావచ్చు కానీ డినై అవ్వదు ఎప్పుడు కూడా. ఏమవుతుంది, నేను ఫీల్ అయింది, ఒక యువతి, చిన్నపిల్లల తల్లి, ఆ చిన్నపిల్లల తల్లిని కస్టోడియల్ టార్చర్ పెట్టి అమ్మాయి చూపించింది కూడా, చేతుల మీద, ఒంటి మీద వాతలు ఇవన్నీ కూడా చూసాం మనం. నా హృదయం కదిలిపోయింది. అలాంటివి కొన్ని. తర్వాత ఒక వికలాంగుడు వ్యవహారం కూడా చూశాను నేను. వికలాంగుడి మీద కూడా అదే రకమైన దాడి చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే వేరే చేస్తుండొచ్చు, వాళ్ళని న్యాయస్థానం ఖచ్చితంగా శిక్షిస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే, ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా సంబడి షుడ్ రైజ్ అవర్ వాయిస్ అని చెప్పి అనుకున్నాం. అయితే మనం దాన్ని ప్రజెంటేషన్ లో ప్రాపర్ గా న్యాయస్థానం ముందు కన్వే చేయలేకపోయాం. కాబట్టి న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, సోషల్ మీడియాలో తప్పుడు ఇది పెట్టిను అవాంఛనీయమైనటువంటి పెడితే దాన్ని ఇదే చేస్తారా అని చెప్పి అన్నారు. ఖచ్చితంగా డెఫినెట్ గా నాగరికులను ఎవరం కూడా, మనం సంస్కారవంతులను ఎవరం కూడా, ఈ సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్న ఎవరం కూడా దాన్ని మనం బలపరచం. అయితే ఇక్కడ మా ప్రజెంటేషన్ ఖచ్చితంగా అది లోపం ఉంది. సమ్ టైమ్స్ అది జరుగుతూ ఉంటాయి అలాగా, అంతే తప్ప ఇందులో ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది లేకపోతే మీరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మీరు అన్నట్టుగానే మీరు జ్యుడిషియల్లో కూడా ఉన్నారు. చట్టానికి మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, మీరు అన్నట్టుగా పోనీ డ్రాఫ్ట్ అందించాలి, లేకపోతే ఆ విట్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. కాకపోతే ఎప్పుడైనా సరే కోర్టు 4 మొటికాయలు వేసినా, అది ప్రభుత్వానికి కావచ్చు, పర్సన్స్ పైన కావచ్చు, 4 అక్షంతలు వేసినా, కోర్టు వేసినా సరే నీకు ఇది రాలేదా అనేది సహజం. సొసైటీలో కాస్త వెంటనే తక్కువగా చూసేస్తూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైతే ఒక వికలాంగుడికి సంబంధించో, ఒక తల్లికి సంబంధించిన ఇన్సిడెంట్స్ తీసుకుని మీ హృదయం కదిలిపోయి కోర్టుకు వెళ్ళాలని చెప్తున్నారు. కానీ యాజ్ ఎ లాయర్గా మీరు ఎక్కడ సరిగ్గా చూపించలేదు. మీరు ఏదైతే మీరు బాధపడ్డారో, సో ఆబ్వియస్లీ కోర్టు కూడా బాధపడుతుంది కదా. నేను అన్నది టెక్నికాలిటీస్ అన్నది. అందుకనే టెక్నికాలిటీస్ అంటే ఏమైందంటే, మీకు
సరిగ్గా నేను ఎందుకంటే ఇది నేనుగా ఆర్గ్యూ చేస్తే మరి వేరేగా ఉండేదేమో. నాకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు. మీకు కొంతమంది ఆ టైంలో నా వీడియోలు కూడా చూడదు చాలా మంది, గొంతు కూడా పోయి నాకు ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. సో దాని మీద ఏం చేసామంటే ఇచ్చేసి వచ్చా. అది మెటిక్యులస్ గా కనుక కొంచెం పరిశీలించినట్లయితే మరి థింగ్స్ మైట్ హ్యావ్ డిఫరెంట్. ఐ డోంట్ నో. సో ఏదేమైనా తీర్పు తీర్పే కాబట్టి ఖచ్చితంగా తీర్పుని మనం ఎక్కడా కూడా దాన్ని మనం తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే అదే క్రమంలో ఇది ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, విమర్శకులు వాళ్ళకు కూడా నా సబ్మిషను, నా నా నేను ఈ సమాజానికి, సమాజ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకి కట్టుబడి ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ని. కాబట్టి వాళ్ళందరూ ఆ సోషల్ మీడియాలో వాళ్ళందరూ చూస్తే నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నా మీద వాళ్ళు నిందించినా కూడా నాకేం కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీకు ఒక రెండు చూపిస్తా. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇది చూడండి. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడిసెల్లో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళ న్యాయం కోసం ప్రారంభించినటువంటి పోరాటం, అక్కడి నుంచి నా ప్రస్థానాన్ని ప్రారంభిస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇది చూపిస్తున్నా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టు యూనియన్ తరఫున, మళ్ళీ అది నేను అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్ యూనియన్కి నేను ప్లాంట్ యూనియన్ లీడర్ని. కానీ దాడి జరిగింది మాత్రం ఆ రోజున వార్త మంచి సర్క్యులేషన్ లో ఉండేది. వికారాబాద్ లో ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసి దౌష్ట్యంగా ఒక ఎమ్మెల్యే మెడలో చెప్పుల దండ వేశాడు. చేస్తే ఇప్పుడున్న జర్నలిస్ట్ సంఘాలు ఇప్పుడున్నలా కాదు, మాలో ఆ రోజుల్లో ఐక్యత ఉండేది. ఆ మొత్తం వికారాబాద్ ని మీరు చూడొచ్చు. ఈ కింద చూసారు, ఇవాళ ఇంతమంది జర్నలిస్టులు ర్యాలీ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘీభావం కానీ, ఆ రోజుల్లో జర్నలిజం స్పిరిట్ కానీ అలాంటిది అనమాట. చేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కోరాం. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ జర్నలిజం. అది నా కోసం చేసింది కాదు, మా ప్లాంట్ యూనియన్ కూడా కాదు అది. కానీ సాటి జర్నలిస్ట్ మీద మెడలో చెప్పుల దండ వేయటం అనేటువంటిది ఎంత హీనియస్ యాక్ట్ అనేటువంటి దాని మీద ఆ రోజున స్పందించాం. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు, ఈ రోజున చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ ఫీజులు ఉచితంగా రావాలి అని చెప్పని రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేసి ఇలా చెప్పుకుపోతే ఇదంతా ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీడు మండే డబ్బా కొట్టుకుంటున్నాడు వాళ్ళ ఇవి కూడా నేను ఎప్పుడు చదవని కామెంట్స్. కానీ ఇవాళ ఏదో అనుకోకుండా చూడాల్సి వచ్చింది. వీడు మేధావి, వీడొక మూర్ఖుడు, వీడో పెద్ద మేధావి అనుకుంటాడు. నేను ఎప్పుడు కూడా నేను ఈ రోజుకి చదువుకుంటూనే ఉంటాను. నేను మేధావిని నేను ఎప్పుడూ చెప్పుకోను. కానీ మెట్టుగా స్వయం కృషితో నేను అంచెలంచెలుగా పైకొచ్చి ఆర్టీఐ కమిషనర్ అయ్యాను. ఇది ఎడిటర్ స్థాయి నుంచి ఆర్టీఐ కమిషనర్ అయితే ఈనాడు అనేటువంటిది ఏదైతే ఉందో, ఇవాళ మీరు ఆ పేపర్లో చూడండి. ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటంటే, కోర్టు ఫలానా విజయబాబుకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది, జరిమానా వేసింది, దానికి సంబంధించి రాయాలి. దొరికాడు వీడని నా మీద ఏంటంటే, నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, నా మీద అవినీతి ఆరోపణలు వాటికి ఛాన్స్ లేదు. సో ఈ రకంగా వ్యక్తిత్వ హననం చేయొచ్చు అని చెప్పని దాంట్లో ఏం రాసుకుంటూ వచ్చారు, వీడు వీరవిధేయుడు వైసీపీకి. పాపం మీరు మాత్రం బ్యాలెన్స్ జర్నలిజం కదా, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈనాడు అనేటువంటిది నిష్పాక్షికమైనటువంటి జర్నలిజం అనేది ఈ సమాజానికి తెలుసు. విజయబాబు మాత్రం వైసీపీకి వీరవిధేయుడు అని చెప్పని క్యాప్షన్ పెట్టి, తర్వాత నా జర్నలిజం ప్రస్థానమే ఒక సాహిత్య పేజీల్లో నేను చూసేవాడిని. ఐ వాజ్ నాట్ రిపోర్టర్. నేను ఫీచర్స్ జర్నలిజంలో మొదలుపెట్టి, అంటే భాష మీద పట్టుంటేనే ఆ రోజుల్లో పై ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపులో పేరెన్నికైనా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏది గుంటూరు శేషేంద్ర శర్మ గారు, దాశరథి కృష్ణమాచార్య గారు, ఇటువంటి మహామహులైనటువంటి కవులు వచ్చేవారు మా దగ్గరికి. వారి ఆర్టికల్స్ ని ఎడిట్ చేసినటువంటిది కంచి పరమాచార్య వారి నడిచే దేవుడు, దాన్ని ఎడిట్ చేసినటువంటి జర్నలిస్ట్ నేను. వీడు నాకు తెలుగు రాదన్న సంతోషం, చాలా సంతోషం. మీకే తెలుగు వచ్చు, మీ భాష, మీ ఉచ్చారణ అన్ని చూస్తున్నా. ఎంత ప్లాంటెడ్గా అంటే, నేను ఏ పత్రిక అయినా తప్పులతో ఒక ఇది పంపించానేమో ప్రశ్నోడు చెప్పమన్నాడు. అదేదో ఫేస్బుక్ లో ఎవడో చేస్తే దాన్ని నా సంతకాన్ని దాన్ని స్కాన్ చేసి వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే నాకు ఇది కొత్తగా ఈనాడు. ఎందుకంటే ఆర్టీఐ కమిషనర్ గా నేను ఆ రోజున యునానిమస్ గా నేను సెలెక్ట్ అయితే, ఛార్జీ తీసుకుంటే, ఆ రోజు నుంచి నా మీద మొదలు పెట్టారంటే
వీళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి ఎవడో కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి వీలు లేదు. వాటిని ఏదో రకంగా వ్యక్తిత్వ హననం చేసి వాడిని కూలదోసేయాలి. ఇది వాళ్ళ అది. అందుకని ఆ రోజు నుంచి మొదలు పెట్టారు. తర్వాత అనేక మంది కాంట్రాక్ట్ జర్నలిస్టులను పీకేస్తామని చెప్పని వాళ్ళకి తాకీదిస్తే వాళ్ళు లేబర్ కోర్టుకి వెళ్ళి ఆర్టీఐ నా దగ్గరికి వచ్చింది ఇది ఆర్టీ లెటర్ వాళ్ళు వేసింది. వస్తే స్వయంగా ఒక దీనికి సంబంధించి నా దగ్గరికి వచ్చి అది వాళ్ళకు అనుకూలంగా చేయమంటే నిర్ద్వందంగా నేను తిరస్కరించాను. జర్నలిస్టుల సంక్షేమం కోసం, ఇలా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరాయంగా నిర్నిరోధంగా ఈ ప్రస్థానం సాగిపోతూనే ఉంది తప్ప నా స్వార్థం కోసం కాదు. ఈ రోజున కూడా జరిగింది అదే. ఖచ్చితంగా న్యాయస్థానం తీర్పుని ఇచ్చేస్తాను తప్ప అంత మాత్రం నేనేదో కుంగిపోను. ఇంకో ఇందాక ఏదో చూసా, మెట్లెక్కడానికి గజ హైకోర్టు మెట్లెక్కడానికి గజ వణికిపోవాలంట. రోజు మెట్లెక్కుతూనే ఉంటాం, అనేక కేసులు వేస్తూ ఉంటాం, కొన్ని గెలుస్తుంటాం, కొన్ని ఓడిపోతూ ఉంటాం. అంతే తప్ప ఇందులో వణికిపోయేదే ఉంది. కోర్టు తీర్పులు ఎప్పుడూ శిరోధార్యమే, దాన్ని కాదనేదే ఉంది. అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో తర్వాత ఇప్పుడు మీరు అక్కడ కొన్ని ఫోటోలు స్క్రోల్ చేస్తున్నారు. నా జీవితం ధర్మానికి, న్యాయానికి, సంస్కృతికి కట్టుబడి ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక గౌరవాలు పొందాను. 5 భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా బ్రసెల్స్ కేంద్రంగా వాళ్ళు ఆహ్వానం పంపితే ఆ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన ఏకైక జర్నలిస్ట్ నేను. అది తెలుగువాడిగా నాకు గర్వకారణం. వాళ్ళకి అలాంటివి పట్టవు కానీ వేరే ఇదవుతాయి. తర్వాత ఒక సంస్కృతి, మా పిల్లలిద్దరిని ఇప్పుడు చాలా మంది కబుర్లు చెప్తుంటారు, ఇదే ధర్మం అని అదని ఇదని, కానీ సంస్కృతికి ప్రతీకలుగా నేను వాళ్ళని తీర్చిదిద్దాను. నేను లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 డిగ్రీలు చేశాను, కాన్స్టిట్యూషనల్ లా చేశాను, ఆర్టీ అండ్ కామన్ లా 2 పీజీలు చేశా ఎల్ఎల్బి కాకుండా, సైకాలజీ ఎంఎస్సి సైకాలజీ చేశా, ఎంఏ తెలుగు చేశా, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశా, జర్నలిజం పీజీ చేశా. ఇవన్నీ చాలా కష్టపడి, నా భార్య 14 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసింది, మా అమ్మాయి 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, అంతర్జాతీయంగా ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్న పరిస్థితి. మా అబ్బాయి 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేశాడు. ఇవన్నీ శిక్షణ, క్రమశిక్షణ, విలువల పరిరక్షణకు అంకితం కాకపోతే ఇవన్నీ సాధ్యం అవుతాయా? అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళతో సత్కారాలు అందుకున్నా నేను ఇవాళ మీతో తిట్టించుకుంటున్నాను, తప్పేం లేదు. అది ఏంటంటే అది మీ సంస్కారం అని చెప్పాను అనుకుంటా, కానీ నాకు వచ్చినటువంటి మత్స్యం లేదు. ఖచ్చితంగా మళ్ళీ సమాజంలో అన్యాయం జరిగితే మళ్ళీ పిల్లు వేస్తాను అని తోస్తే న్యాయస్థానం వారు ఏ రకమైన ఇది ఇస్తారో తెలియదు, కానీ న్యాయస్థానాలు కోర్టులు ఎక్కకూడదని, కేసు ఓడిపోయినంత మాత్రంలో వాళ్ళ మీద బ్యాన్ ఉంటుందని కానీ ఇలాంటివి ఏమి ఉండవు. డెఫినెట్ గా ఇది ఒక స్ఫూర్తి. ఈసారి మరింత జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకునే వేసే పరిస్థితి ఉంటుంది. ఇందాకే చెప్పాను నేను ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది కేస్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనం కేసు ఇదవ్వాలంటే కొన్ని ఆ పరిస్థితులను బట్టి పొరపాటు జరుగుతాయి. అంత మాత్రంలో వాళ్ళు ఏదో ఓడిపోయినట్టు కాదు, లేకపోతే వాళ్ళు కుంగిపోవాల్సిన అవసరం లేదు. అండ్ విజయ్ గారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు యాజ్ ఎ లాయర్ గా రోజు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. ఒక కేసు గెలవచ్చు, ఇంకొక కేసు ఓడిపోవచ్చు. దాంట్లో సంతోషపడిపోయేది ఏమీ లేదు, బాధపడిపోయేది ఏమీ లేదు. ఓటమిలో నుంచి చాలా పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి అనే దానికి ఇవన్నీ మనకు ఒక మంచి ఆయుధాలుగానే ఉపయోగపడుతూ ఉంటాయి. బట్ మనం ఏపీలో సిచ్యువేషన్ చూసినట్లయితే సోషల్ యాక్టివిస్టులకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు 2 పార్టీలకు సంబంధించి రకరకాల మాటలు తూటాల్లాగా మాట్లాడేస్తూనే ఉంటున్నారు. బట్ అధికారంలో ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే అగైనెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం ఈ కేసులు చూస్తున్నాం. సో మీరు దానికి సంబంధించి పోరాటం మొదలు పెట్టాలని అనుకున్నారు. మరి అధికారంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలకి సంబంధించి దానికి ఎవరు న్యాయం చేస్తారంటారు? మీరు ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తారా? ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మీడియాలో క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, నేను ఏ వైసీపీకి సానుభూతి పరుడుగా ఉన్నానని చెప్పని అంటున్నారో
అలాంటి సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో ఆ, గతంలో జనసేనకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేస్తే ఇటువంటి మీడియాలోనే నేను నిర్ద్వందంగా ఖండించి అవసరమైతే వాళ్ళకి నేను లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన తర్వాత మన సోదరుడు సుంకర దిలీప్ అతను వెళ్ళి వాళ్ళని రిలీజ్ చేయించుకొచ్చాడు. అంటే ఒక సోషల్ కమిట్మెంట్ తప్పేది. అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు స్పందించాలనేటువంటి భావనే తప్ప ఇక్కడ రాజకీయాల ప్రమేయం అనేటువంటిది ఎటువంటి పరిస్థితులు ఉండదు. అన్యాయం అనే మాబోటి వాళ్ళని ఖచ్చితంగా ఇది అన్యాయం అనే చెప్తాం. అయితే ఇక్కడ గమనించాల్సిందే మీరు అన్నారు, ఇవాళ ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఓకే వాళ్ళకి ఒక బలమైనటువంటి శక్తులుగా వాళ్ళు ఆవిర్భవించారు తెలుగుదేశం కూటమి. వాళ్ళ మీడియా కూడా చాలా బలంగా ఉంది. అలాంటప్పుడు మా గొంతులు మా లాంటివి చాలా బలహీనంగానే ఉంటాయి. ఆ బలహీనంగా ఉన్న వాటిని ఖచ్చితంగా ఇంకా నొక్కేయాలనుకుంటారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అనేకమైనటువంటి సంఘటనలు ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి. కాకపోతే ఒక బలమైన విశ్వాసం ఏంటంటే మధ్యందిన మార్తాండు అంటే సూర్యుడిని బలమైనటువంటి నల్లని కారు మబ్బులు కమ్మేసినప్పుడు ఆకాశం అంతా నల్లగానే ఉందని చెప్పని అనుకుంటే పొరపాటు. ఆ మబ్బులు వీడిపోయే పరిస్థితి వస్తుంది డెఫినెట్ గా. సత్యం ధర్మం అనేటువంటి ఒక ప్రచండంగా మార్తాండు మళ్ళీ ప్రకాశించే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అంత మాత్రంలో ఇదే ఇంతే అని అనుకుంటే పొరపాటు. ఇక సత్యానికి సంబంధించి ఇవాళ ఇంతమంది మెజారిటీ పీపుల్, ఎస్ మీరు ఇవాళ ఈ రోజున మెజారిటీ పీపుల్ మీడియాలో కావచ్చు లేదు పరిపాలన అధికారంలో కావచ్చు, మెజారిటీ పీపుల్ మీరందరూ కూడా నాబోటి వాళ్ళని ఇది తప్పు, వీడు మూర్ఖుడు, వీడు ఇది అది, వీడికి తెక్క కుదిరిందని మాట్లాడుతున్నారు కదా. కించిత్ బాధ లేదు. ఎందుకంటే మీకు ఇది ఈ రోజున అది సత్యంగా కనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో రేపు మీకు ఏదన్నా ఉన్నా కూడా నేను గొంతెత్తుతాను. కానీ ఇది మీ బోటి వాళ్ళు గ్రహించలేరు. ఇక్కడ ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పాలంటే మీకు ఇవాళ సత్యంగా కనిపిస్తుంది, ఇదంతా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అందుకనే మనకి మంత్రార్థాల్లో ఒకటి ఉంటుంది, సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అంటారు. అంటే ఏంటి మీరు చెప్పండి, సూర్యుడు ఎటు ఉదయిస్తాడమ్మా? తూర్పును ఉదయిస్తాడు కదా. మీ పోటాళ్ళందరూ అనుకునేది ఏంటి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటువంటిది మెజారిటీ ప్రజలు భావించేటువంటి భావన. అందుకనే మంత్రార్థాల్లో ఏముంటుందంటే ఇలాంటి ద్వైధీభావమైన అర్థాలు అంటే సూర్యుడు ఎప్పుడు తూర్పున ఉదయించడు. మనకున్నటువంటి ఆ భూమి పరిభ్రమణంలో పగలు రాత్రులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇదే తప్ప సూర్యుడేమి తూర్పునికి వెళ్ళిపోయి మళ్ళీ పశ్చిమాన్ని దాక్కోవటం అవి ఉండవు. కానీ మనం విశ్వసించేది ఏంటి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అందుకే మంత్రార్థాల్లో ఏముంటుందంటే సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అంటే పారమార్థిక సత్యం వేరు, అర్ధ సత్యం అంటే లౌకికంగా బాహ్యంగా కనిపించేటువంటి సత్యం వేరు. ఈ సత్యాలు అనేటువంటి రెండు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఇది సత్యంగా తోస్తుంది, సో మీరు ఇవాళ ఇదవుతున్నారు, లెట్ ఇట్ బి కానివ్వండి, అంత మాత్రంలో ఇదేది లేదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నా నిబద్ధత నేను నా కోసం చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారు, ఎందుకు మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత ప్రశాంతంగా జీవితం లీడ్ చేయొచ్చు కదని. నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఈ సగటు బాధితుల తరఫున నేను జడ్జిమెంట్ ఇచ్చి చాలా ఎక్కువగా నేను ఇదవుతూ ఉంటే మాతో పాటు 2 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండేవారు కమిషనర్స్ గా. అందులో ఒక ఆయన ఉండేవాడు, విజయబాబు ఎందుకండి హాయిగా సీట్ ఎంజాయ్ చేయండి, మీరు కేరళలో కూర్చొని ఎంజాయ్, ఎందుకు మీరు అంత స్ట్రెయిన్ అవుతారు అని చెప్పనేవాడు. కానీ ఈ సొసైటీ పట్ల నాకున్న కమిట్మెంట్ అది. అంటే మీకు తప్పుగా కనిపిస్తే, మీకు నేరంగా కనిపిస్తే ఓకే లెట్ ఇట్. విజయ్ గారు, ఇప్పుడు అంటే మీ పిల్లలు అన్నట్టు లేకపోతే కొంచెం పెద్దవారు అయ్యారు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ, సో ఈ మాటలన్నీ ఒకెత్తు. ఓ పక్క మీరు మంచి కోసం పోరాడుతున్నానని మీకు అనిపించినప్పుడు దానికి సంబంధించి ఒక నెగిటివ్ రిజల్ట్ రావడం ఇంకొక ఎక్స్పీరియన్స్. సో వీటన్నిటి నడుమ ఇంకా చాలే, ఎంత మంచి కోసం ముందుకు వెళ్ళినా ఎక్కడో చోట నేను ఇన్ని కమెంట్స్కి ట్రోల్స్కి మీమ్స్కి గురవ్వాల్సి వస్తుంది కాబట్టి కాస్త సైలెంట్గా ఉందాం అని అనుకుంటున్నారా? లేదు మళ్ళీ మీ మనసుకి తప్పు అనిపిస్తే, మళ్ళీ ఏదైనా సంఘటన మీ హృదయాన్ని కలిచివేస్తే మళ్ళీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం చెప్తారు? నేను ఇందాక అన్నది అదే, సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అంటే
ఆ పారమార్థిక సత్యం అనేటువంటిది బయటకు వచ్చేంత వరకు ఈ సత్యం ప్రపంచాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదే సత్యంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని విశ్వసించినటువంటి వాళ్ళకి దోషులుగానే మనం కనిపిస్తూ ఉంటాం. ఒక లేదు ఇంత మరీ అంత డెప్త్ కాకుండా మామూలుగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన చాలా ఖరీదైనటువంటి న్యాయవాదుల్ని పెట్టుకొని ఆయన బెయిల్ పిటిషన్ వెళ్ళారు. సో అప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తిరస్కరించినప్పుడు ఆయన మొత్తం ఆయన అవమానపడిపోయినట్ట, ఆయన ఇజ్జత్ పోయినట్ట, లేకపోతే కుదేలిపోయినట్ట కాదు కదా. మళ్ళీ రెట్టించిన విశ్వాసంతో మరొక న్యాయస్థానానికి వెళ్ళారు, చేశారు. ఇట్ ఈస్ అ సైకిల్ జ్యుడిషియరీలో కూడా కానీ జీవితంలో కానీ ఈ పోరాట స్ఫూర్తి అనేటువంటిది అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి. రైట్. అండ్ మనం పాలిటిక్స్ దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనపై కొన్ని అసత్య ప్రచారాలు లేకపోతే కొన్ని పత్రికలు చాలా అగనిస్ట్ గా రాస్తున్నాయని భావించి ఆయన కూడా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఒక వార్త. ఎలా చూడాలి? 100 కోట్లకి ఆయన పరువు నష్టం వేస్తా అన్నారు. ఇప్పుడు నా కేసులో లాగే ఆ ఫైలింగ్ లో కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ లో కావచ్చు, ఎక్కడైనా పొరపాటు జరిగితే అదేదన్నా వాళ్ళ ఆ కేసు రివర్స్ అయితే భలే తెక్కు కుదిరింది, బాగా ఇదైంది, ఖచ్చితంగా ఆయన చేసిందే కరెక్ట్ అనుకుంటారు. కాదు ఆయన గెలిస్తే, అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు ఫైల్ చేసే కేసులోను అవి చాలా పకడ్బందీగానే ఉంటాయి. పైగా అందులో న్యాయం కూడా ఉంది కాబట్టి అది వేగ్గా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ హీ విల్ విన్. బట్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నా. అందుకని కోర్టుల్లో వేసేటువంటి కేసులు అనేటువంటివి చాలా సర్వసాధారణం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సరే ఈ మాట అన్నారు కాబట్టి, నేను పత్రికకి ఎడిటర్గా ఉన్నప్పుడు నాకు కించిత్ సంబంధం లేదు. ఆ రోజు నేను సెలవులో ఉన్నా. సెలవులో ఉంటే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ ఆఫీసర్స్ మధ్య ఉన్నటువంటి గొడవల్లో ఒక పోలీస్ ఆఫీసర్ తనకి సూపర్ సీడ్ చేసి ఇంకో పోలీస్ ఆఫీసర్కి ప్రమోషన్ ఇచ్చారని ఈ పోలీస్ ఆఫీసర్ మా క్రైమ్ రిపోర్టర్కి ఒక స్కూప్ అందిస్తే అతను దాని మీద న్యూస్ మా దాంట్లో చేశాడు. తదనంతర కాలంలో అతను తెలంగాణలో చాలా హై పొజిషన్కి వచ్చాడు. ఏం చేశాడంటే డెఫమేషన్ కేసు వేశాడు. ఇప్పుడు ఇలాగే పోలీస్ ఆఫీసర్ నా మీద ఎడిటర్గా మరి నాకే ఇది ఉంటుందిగా. వాస్తవానికి నాకు కించదు బాధ్యత లేదు. బట్ ఎడిట్ బీయింగ్ వాజ్ అన్ ఎడిటర్, నేను బాధ్యుడిని. కేసు వేశాడు. కేసు వేసిన తర్వాత ఏం చేశారంటే కొంతకాలం తర్వాత గడిచిన తర్వాత అయితే అప్పటి చీఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళుంటే ఆయన నాకు బాగా క్లోజు. అది కేసు ఇదే ఏది కాదు, కానీ నేను న్యాయానికి నిలబడ్డా. కొంతకాలం తర్వాత ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రం విడిపోయింది. ఈ మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి ఏదో మాట్లాడుకొని మీరు కూడా వెళ్ళి ఒకసారి కనపడండి ఏదో వాళ్ళు ఎందుకు అన్నాడు. కానీ నేను అన్కాంప్రమైజ్డ్గా నేను ఆ కేసుకి ఫైట్ చేసి ఆ కేసు కొట్టేసే వరకు చేసే తప్ప నేను లొంగిపోలేదు. నాకు సంబంధం లేదు కూడా. కానీ న్యాయం పట్ల నాకున్న విశ్వాసం అది ఈ రోజుకి కూడా అదే విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థ మీద, తీర్పుల మీద. ఖచ్చితంగా రేపు ఏదైనా మళ్ళీ అన్యాయం జరిగిందన్నప్పుడు మళ్ళీ డెఫినెట్గా నేను కేసులు వేస్తాను. ఈ సమాజంలో నేను విశ్వసించిన న్యాయం కోసం నేను ట్రై చేస్తా. అది ఒక్కోసారి ధర్మాసనం ముందు ఎస్ ఇది కరెక్టే అనిపించవచ్చు, కరెక్ట్ కాదనిపించవచ్చు. అది ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్స్ అండ్ ద లా ఆఫ్ ద జస్టిస్. రైట్. విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కి సంబంధించి ఎలా చూడాలి? ఒక 30 to 40 minutes 1-to-1 కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రితో పర్సనల్ గా కూర్చుని మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అంటూ జనసేన నేతలు చెబుతూ ఉన్నారు. ఎలా చూడాలి? అదే చెప్తున్నానమ్మా, ఒక సందర్భాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఆ హవా, ఆ టైం అనేటువంటిది నడుస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే మరి తెలుగుదేశం పార్టీతోనో లేకపోతే వాళ్ళతోనో అనేక రకాలుగా అవమానాలు పడి తిట్టించుకున్నటువంటి నాయకుడు, తదనంతర కాలంలో వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు. ఆ ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి. కలిసి వచ్చిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రిని కూడా నోటికి వచ్చినట్టు తిట్టిన సందర్భం, మళ్ళీ కలిశారు. సో ఇప్పుడు ఆ కాంబినేషన్ వాళ్ళకి బాగుంది, అది నడుస్తోంది. డెమోక్రసీలో ఏంటంటే ఇప్పుడు అమెరికాని తీసుకుందాం మనం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ని జనం కాదన్నారు. ఈ రోజున మళ్ళీ అదే డొనాల్డ్ ట్రంప్ ని గద్దెనెక్కించారు. సో దిస్ ఈస్ ది డెమోక్రసీ.
ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఆల్సో లైక్ దట్. సో ఆ సందర్భంలో వాళ్ళు ఇదవుతారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సొసైటీ పట్ల ప్రజలు మనకి ఎందుకు అధికారం ఇచ్చారు, ఎంత విశ్వాసంతో ఇచ్చారు, దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి అనుకోవాలి తప్ప రాజ్యం వీరభోజ్యం అనేటువంటి దీంతో మనం ఏం చేసినా చెల్లుతుందిలే అని చెప్పని చట్టాలకు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తిస్తే అదే ప్రజలు మళ్ళీ తిరస్కరించే రోజు వస్తుంది. అండ్ అయితే ఆ గద్దె మీద కూర్చున్నంతసేపు వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుందంటే ఇది మనకి శాశ్వతం, అందులో ఎవరు మినహాయింపు కాదు. ఆ గద్దె రుచి అలాంటిదేమో బహుశా నాకు తెలియదు. అక్కడ ఉన్నప్పుడు 10 కాలాల పాటు 100 కాలాల పాటు మనమే దీన్ని ఏళ్తాం, మనకి ఢోకా లేదు తిరుగులేదు అనుకుంటారు. ప్రజలు మళ్ళీ తిరస్కరించిన రోజు కానీ తత్వం బోధపడదు. అండ్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్నా చెల్లెలు అయినప్పటికీ పర్సనల్ ఇష్యూస్ కాస్త రాజకీయంగా ఒకరిపై ఒకరు అంటే ఒక రకంగా చెప్పంటే షర్మిల గారు కాస్త ఎక్కువ విమర్శనాస్త్రాలు సంధించడం చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి అయ్యుండి వ్యాపారవేత్తలతో సీక్రెట్ గా మంతనాలు జరుపుతారా, సత్కరించాలా, ఇలా రకరకాల మాటల దాడి చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? నేను అసలు మొన్న మధ్య చెప్పాను ఐ పిటి అట్ హర్. ఎందుకంటే ఆవిడకి పాపం మంచి సమర్థురాలు, తెలివితేటలు ఉన్నాయి, డైనమిజం ఉంది. బట్ ఏ పర్సన్, ఏ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటారు కదా, అట్లాగే మనం టచ్ చేసేటప్పుడు కూడా రాంగ్ కీస్ టచ్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే దాని ఇదవుతుంది. అందుకని నేను ఆవిడ గురించి నేను మాట్లాడడం అసలు అనవసరం కూడా. ఎందుకంటే తన బాధ్యత ఏంటి? షీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ, పిసిసి అధ్యక్షురాలు. ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రభుత్వ నిర్ణయాల మీద వాటి మీద ఎలా, అంతే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని నిలదీయాలి, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించాలి, తద్వారా ప్రజాభిమానం చూరగొనాలి, ఇది చేయాలి. బట్ ఆవిడ సింగిల్ ఎజెండా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం నా ఉద్దేశం. అంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అయ్యాయి, నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో జనసేనకు ఎంతవరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? నాగబాబు గారికి ఒక సీట్ గ్యారంటీ అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా? ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందా? చెప్తున్నా అసలు దీస్ ఆర్ ఆల్ ఇమ్మెటీరియల్. ఎందుకంటే వాళ్ళు ఒక అవగాహనలో ఉన్నారు, మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటుంటారు. పవర్ షేరింగ్ ఇది. ఆ పవర్ షేరింగ్ లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే పరిస్థితి వాళ్ళైతే లేదు. వాళ్ళందరూ దే ఆర్ క్వైట్ హ్యాపీ అండ్ రెడీ టు అడ్జస్ట్ అనమాట. అడ్జస్టబుల్ మోడ్ లో ఉన్నారు కాబట్టి అదే ఇబ్బంది లేదు. ఎవరికి ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా పెద్ద పోయేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.